గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో రైటింగ్ ప్యాడ్స్ పెన్నులను 10వ తరగతి విద్యార్థులకు బహుకరించారు। ఈ కార్యక్రమాన్ని చేతన ఫౌండేషన్ అధినేత వెనిగండ్ల రవికుమార్ సహకారంతో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు। ఇక ఈ మేరకు విద్యాభివృద్ధికి దాతలు సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సత్యం, విద్యాశాఖ అధికారి కెఎఫ్ కెరడి పాల్గొన్నారు। ఇంగ్లీష్ మ్యాథ్స్ కానీ ఎందుకు భయపడుతుంది తెలియదు। రాసిపడతాం ఇదే స్కూల్ నుంచి రోజు పడగలుగుతాం, రాసిపడడానికి ఎందుకు భయపడతాం? చీకటి ఉంది కదా, చీకటి కనపడదు కానీ భయపడతాం। అదే నేను ఎందుకు భయపడలేదు? మనకి కూడా తెలియకపోవడానికి చీకటి తెలిసిందనుకో ఏం లేదు। ఇప్పుడు ఏ క్లాస్కి రోజు కరెంట్ తెలిసిందనుకున్నా ఏ క్లాస్ తీసుకెళ్తే స్కూల్ ఇది భయపడతాం। మరి ఏ క్లాస్కి హోల్స్కే ఇంటూ ఏ మంచి హోల్స్కే అనుకో ఎందుకు భయపడుతున్నాము? కష్టం కాదు, అనాలిసిస్ లేకపోతే ఏ ప్లస్ కూడా తీసుకున్నావు, ఏ మంచి హోల్స్కే తీసుకున్నావు, సపరేట్ చేసావు, రిజల్ట్ యాడ్ చేసావు అంటే అనాలిసిస్ తెలుసుకున్నావు। నేను కష్టంతా ఏంటంటే అనాలిసిస్ లేకుండా చేసాను, తప్పు చేసాను। కొంచెం ఏది వెళ్ళిన తర్వాత తెలుసుకొని నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే నన్ను నేను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుకోవాలి అని మీ మీద మీకు ప్రేమ ఉంటాయి సార్। సార్ నేను మిమ్మల్ని క్లాస్ రూమ్లో తీసుకొచ్చిన పర్పస్ 100% సర్వేషన్। థ్యాంక్ యూ సార్। చెప్పారు కదా, ప్రతి మాట కూడా మీరు ఇప్పుడు కష్టపడాలి, ఫ్యూచర్ ఎంజాయ్ చేస్తారు। ఇప్పుడే మీరు ఎంజాయ్మెంట్ దిగిపోతే ఇంకేమో ఫ్యూచర్ అంతా చేయగలే। అలాగే మీరు సార్ చెప్పారు 250 మార్కులు వచ్చిన మీకు ఇంకొక వ్యక్తిని కూడా చెప్తారు, మన స్కూల్ నుంచి ఇంకో గొప్ప వ్యక్తిని కూడా కేడీ శ్రీరామ్ గారి పేరుంటారా మీరు? ముసులూరు నుంచి వచ్చి ఇసుకలో చదువుకునేవాడు ఆయన। 1969లో ఇక్కడ 10th ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్, ముందు ఎస్ఎస్ఎల్సీ ఉండేది, ఎస్ఎస్సీగా మారిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఆయన కూడా ముసులూరు నుంచి రోజు నడుచుకుంటూ కాకుమా నుంచి చదువుకున్నాడు। నిరుపేద కుటుంబంలో పెట్టి కష్టపడి చదువుకున్నాడు ఆయన కూడా। ఆయన 260 మార్కులు రాలే, 1 మార్క్ దక్కింది। ఫస్ట్ క్లాస్ వస్తుందని ఆశపడిన వాడికి 1 మార్కులో ఫస్ట్ క్లాస్ మిస్ అయిపోయింది, అదే ఆయనలో కసి పెంచింది। 359 వచ్చినాయి, 1 మార్కులో ఫస్ట్ క్లాస్ మిస్ అయ్యింది। ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ నిజంగా మిమ్మల్ని